పార్వతి, నీ మంచితనాన్ని నా ఆదర్శాన్ని జోడించి మన బిడ్డ నీతికి నిజాయితీ విలువిచ్చే మరో కొత్త ప్రపంచాన్ని నిర్మించాడు. నువ్వే గనక బ్రతికుంటే ఆకాశమంత ఎత్తెదిగిపోయిన మన బిడ్డను చూసి ఎంతో గర్వపడేదానికి. పార్వతి, నీకు వేదన తప్ప నేను ఏమీ మిగల్చలేకపోయాను. ఈమెనా? అవును సార్. పోలీస్ రికార్డు ప్రకారం ఈవిడ చచ్చిపోయింది. చచ్చిపోయింది? అవును. ఈవిడ కొడుకు జమీందార్ భూషణం గారిని హత్య చేశాడు. హత్య చేశాడా? ఇంతవరకు ఏ ఆచూకీ దొరకలేదు. ఏ వ్యక్తి చట్టం కళ్ళు కప్పటం అంత తేలిక కాదు. అలా జరగటానికి వీలేదు. పార్వతి, నీ విగ్రహమే నీ బిడ్డకు సాక్షిగా నిలబడుతుంది. ఇక్కడున్న నీ విగ్రహమే అతని ఉరికమ్మనికి ఎక్కిస్తుంది. నీ విగ్రహం వల్ల అతను సృష్టించిన ప్రపంచం నాశనం కాకూడదు. చేసిన నిన్ను బ్రతకనివ్వను. అశోక్, సుజాత నాకు ఫోన్ చేసింది. నువ్వు అక్కడి నుంచి చెప్పకుండా వచ్చేసావట. ఎందుకని? అక్కడ ఉండలేకపోయాను, వచ్చేశాను. ఏం? ఎందుకలా వచ్చేసావు? బై అశోక్, ఆ రోజు ఆడిటోరియంలో నేను ఎవరో షూట్ చేయబోయారట. ఆ విషయం నాతో ఇంతవరకు కంప్లైంట్ చేయలేదు. చూడు అశోక్, ఇలాంటి విషయాలు అయిన వాళ్ళ దగ్గర దాచడం ఏ న్యాయం చెప్పు. అయిన వాళ్ళు కాలం కలిసి రానప్పుడు అయిన వాళ్లే పరాయి వాళ్ళు అవుతారు. అశోక్, ఆ స్టాచ్యూ అలా పగిలిపోయింది. అన్నీ పగిలిపోతాయి, కలలన్నీ